హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యూమా. మీరు స్టార్టింగ్ కెరీర్లోనే టాప్ హీరోస్తో చేశారు కన్నడలో కానీ ఇట్లా కానీ. సో స్టార్టింగ్లో ఎట్లా అనిపించింది? ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? ఎన్ని లాంగ్వేజెస్? నేను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, లిటిల్ వియత్నామీ. మ్యాక్స్ అన్ని కవర్ చేశారు. లైక్ మీరు అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేసే ఉర్దూ కూడా మాట్లాడతారు. హైదరాబాద్ లో ఉండి ఉర్దూ మాట్లాడకపోతే ఎలాగండి? ఖచ్చితంగా మాట్లాడాలి. సో అన్ని లాంగ్వేజెస్ లో నాకు ఒక్కొక్క వర్డ్ చెప్తారా? మీకా? తెలుగు నమస్కారం, వణకం. తమిళ్, మలయాళం ఆల్మోస్ట్ అలాగే నమస్కారం అని అంటారు మలయాళం. అండ్ నమస్తే, నమస్కార్. మోదీ వియత్నామీ. సో నమస్కార్ మరాఠీ. మీరు అసలు సూపర్. ఇన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని యాక్ట్ చేయడం వల్ల మీకు లాంగ్వేజెస్ ఒకటి ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరైనా నాకు తెలియకుండా పక్కన కూర్చొని మాట్లాడారు కొత్త లాంగ్వేజ్, తిడుతున్నారు నన్ను అనే భయం ఉండేది నాకు. అందుకని ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. వియత్నామీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, చెన్నైలో ఎక్కువ వియత్నామీ గర్ల్స్ బ్యూటీ పార్లర్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అదే అట్లనే వాళ్ళు అసలు మాట్లాడావా లేకపోతే తిట్టావా, ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు అనేది. అప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం నేర్పుతుంటే అప్పుడు నేర్చుకునేదాన్ని ఇష్టంగా. సో అలా వచ్చింది. అంటే కొత్త భాష ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకుండలేను, ఇప్పటికీ అంతే. ఏమైనా మాట్లాడారంటే ఇది ఏం లాంగ్వేజ్, దీన్ని నేర్చుకోవాలి మనం, ఇలా అనుకుంటూ ఉంటాను. చిన్న చిన్నవి ప్లస్ ఇంపార్టెంట్ అవనే కాదు. ఎవరైనా టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడారు అనుకో, మీరు నాకు అది తెలియదు అనుకో, 2 రోజులు టైం అడుగుతా, ఒక 2 days ఆగండి అని. 2 రోజుల్లో నేను మొత్తం నేర్చుకుంటా ఆ టాపిక్. నేర్చుకొని 3వ రోజు మీరు మాట్లాడకపోయినా నేను కదిపి మాట్లాడతాను. ఆ టాపిక్ మాట్లాడకపోతే ఇంక పొట్ట ఉబ్బిపోద్ది నాకు. అది నేర్చుకుని చెప్పేయాలి. అలాగే నిజాలు కూడా అంతే. ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్తే ముందే చెప్తాను, నిజాలు నాకు చెప్పొద్దు, దీన్ని ఎవరికీ చెప్పొద్దు అనే మాట నాతో చెప్పొద్దు, నా పొట్టలో ఉండదు, అది బయటకు వచ్చేస్తేనే నేను భోంచేయగలను. అది ఎంత చెప్పకూడని మ్యాటర్ అయినా కూడా నాకు చెప్పొద్దనే చెప్తా. చెప్పారంటే చెప్పేస్తాను, నేను గ్యారంటీ లేదు, దాచేసుకుంటాను. నా విషయాలే ఇంత ఓపెన్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోండి అంటే అలాంటప్పుడు ఇంక ఎవరిదో నేను ఎందుకు పెట్టుకుంటాను? నాకు చెప్పొద్దు అంట ముందు. ఇక్కడ చాలా ఉంది, దీనికి వద్దు పని. ఇక్కడ నిండిపోయింది, హౌస్ఫుల్ ఇక్కడ. ఎస్. సో నవే డేస్లో ఇప్పుడు చూస్తే కనుక హీరోస్లో మీరు వీళ్ళతో యాక్ట్ చేయాలనుకుంటే మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం హీరోయిన్ చేయంగా. హీరోకి అంటే మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ ఇప్పుడు ఉంటున్నారు కదా పెద్ద. ఇప్పుడున్న యంగ్స్టర్స్ బాగున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అండ్ కళ్యాణ్ రామ్ బాగున్నారు. వీళ్ళు బాగా చేస్తున్నారు. నాని వీళ్ళందరూ ఉన్నారు. మంచి ఊపున్న సినిమాలు వస్తే బాగుంటాయి. బాగానే ఉన్నాయి సినిమాలు కూడా, బట్ ఒక్కొక్క మూమెంట్లో బాగుండవు సినిమాలు. ఒకటి అనుకుంటారు, ఒకటి అవుతుంది. గుడ్, అన్ని సినిమాలు బాగున్నాయి. ముందు మనం ఏంటంటే ఖాళీగా ఉండకూడదు, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఏం ప్రాజెక్ట్, సీరియల్స్ అంటే ఏమేమి సీరియల్స్? ఇప్పుడు మొన్న ఒకటి అయిపోయిందండి. ఇప్పుడు ఈటీవీ వాళ్ళది కొత్తది స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే లీడ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ పడుతుంది అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయమేమో. మనం మొన్న చేసిన క్యారెక్టర్ అలాంటి నవరసాలు ఉన్న క్యారెక్టర్. సో ఆడియన్స్ ఏమనుకుంటారంటే అలాంటి క్యారెక్టరే కావాలను. ఎలా కుదురుతుంది? దాకా చేస్తే బోర్ కొడుతుంది. అదే నేను ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసులో మసాలా మువ్వు వంకాయ తర్వాత అంత ఊపున్నది కుచల. ఈ క్యారెక్టర్ పేరు కుచ్చు. సో ద చిచ్చిస్ట్, చిచ్చులు పెడతా ఉంటుంది అనమాట. సో అలాంటిది మళ్ళీ అలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు కానీ, బట్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తాం. మీకు పాజిటివ్ అంటే ఇష్టం, నెగిటివ్ ఇష్టం. నెగిటివ్లో ఎప్పుడు కూడా మనిషికి చాలా తొందరగా దగ్గర అవుతాం. పాజిటివ్ అంటే ఏముందండి, నవ్వటం, ఏడవటం, పాట పాడుకోవటం అంతే. బట్ నెగిటివ్లో నవరసాలు ఉంటాయి. కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు ఏనుగు కళ్ళు అలా. నాకు అంతే, వాణిశ్రీ గారికి అంతే. నెల్లూరు కదా, నెల్లూరు అన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు రావు గారి ఇల్లు సినిమా సెట్లో కలిసినప్పుడు, ఈ అమ్మాయి ఏంటి వాణిశ్రీ లాంటి కళ్ళతోనే ఉంది ఈ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి కూడా నెల్లూరే అండి. అవునా, నెల్లూరు అందరికీ ఇలాగే ఉంటాయా అని అన్నారు ఆయన. అండ్ ఏను కళ్ళలాగా ఉంటాయి. సో అదే అదృష్టం. ఐఎమ్ హ్యాపీ ఇన్ మై ప్రొఫెషన్ నౌ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ఎవరైతే నాకు ఇస్తున్నారో వాళ్ళందరికీ గ్రేట్లీ థ్యాంక్ఫుల్.